పెళ్లిలో పేర్లు ఏమైనా మార్చుకోమని చెప్పిరా? కలిసినవి కేవలం పేర్లే, ఇంకేం కాదు. కలిసినవి కేవలం పేర్లే, ఇంకేం కాదు. ఐడి కార్డ్ చూపించండి ఇప్పుడు ఐడి కార్డ్ చూపించండి 2 years నుంచి వర్క్ చేస్తుంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. ఐడి కార్డ్ చూపించండి ఇప్పుడు ఐడి కార్డ్ చూపించండి 2 years నుంచి వర్క్ చేస్తుంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. నా ఇష్టం నీకెందుకు అంటది, నా ఇష్టం నీకెందుకు అంటది అంటారు కదా, నువ్వు పట్టించుకోవచ్చు అవన్నీ నువ్వు. ఆమె ఏడుస్తుంది బ్రదర్ అంటారు కదా, నువ్వు పట్టించుకోవచ్చు అవన్నీ నువ్వు. ఆమె ఏడుస్తుంది బ్రదర్. తను చదివినా సరే ఏ ఉద్యోగానికి వెళ్ళడంటే ఏం చేయడంట. తను చదివినా సరే ఏ ఉద్యోగానికి వెళ్ళడంటే ఏం చేయడంట. ఎవరు చెప్పుకోలేక నేను హైదరాబాద్ ఉంటున్నా 2 years నుంచి. ఎవరు చెప్పుకోలేక నేను హైదరాబాద్ ఉంటున్నా 2 years నుంచి. ఇప్పుడు తను చేయక నేను చేయకుండా ఇంట్లో కూర్చుంటే పిల్లలు బస్సు ఉండాల్సి వస్తుంది. తన ఈ మధ్యలో తనకి బిహేర్ ఇట్లా మారిందన్న, బయటకు వచ్చిన అనుమానించడమే ఇంకా. నా పిల్లలకు తండ్రి కాబట్టి కావాలి కాబట్టి ఉంటున్నా నీతో, లేదా నేను ఎప్పుడో వదిలిపడేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాంకర్ వెంకట్. ఈ రోజు మనతో పాటు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు అమ్మా మీ పేరు? రాధిక. మీ పేరు బ్రదర్? రాజేష్. రాజేష్ అంటే ఏమైనా పెళ్లిలో పేర్లు ఏమైనా మార్చుకోమని చెప్పిరా? కలిసినవి కేవలం పేర్లే, ఇంకేం కాదు. ఏమైందమ్మా అంత బాగా? అడగండి, తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? ఏమైంది బ్రదర్ అసలు ఏంటి? మ్యారేజ్ చేసుకున్నప్పుడు సిటీలో ఉందన్న, ఊర్లో ఉండలేదు అసలు. మాకు 20 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం చేసుకొని బతుకుదామంటే రాకుండా సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అంటది. ఎప్పుడు చూసినా సాఫ్ట్వేర్ కంపెనీ అంటే తప్ప తను ఒక్కరోజు నన్ను కంపెనీకి తీసుకెళ్ళింది లేదు, కంపెనీలో నిలబెట్టింది లేదు. అక్కడ వాచ్మెన్ సెక్యూరిటీ కార్డు బయటికి వెళ్ళగొట్టేస్తారన్న. ఐడి కార్డ్ చూపించండి ఇప్పుడు ఐడి కార్డ్ చూపించండి 2 years నుంచి వర్క్ చేస్తుంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. ఐడి కార్డ్ చూపించండి ఇప్పుడు ఐడి కార్డ్ చూపించండి 2 years నుంచి వర్క్ చేస్తుంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. సాఫ్ట్వేర్ అంటది. సరే అని ఊకున్నాం అందరం. ఒక 6 నెలలు బాగానే ఉండే, మంచిగా గడిచిన జీవితం. 6 నెలల తర్వాత తన పబ్బులు, క్లబ్బులు, ఫ్రెండ్స్, పార్టీలు, తాగడం, తినడం, తన బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అబ్బాయిలు ఎంబర్ తిరుగుతుంది బైక్ల పైన. ఇదేంది అంటే ఊలో ఊబర్ అని అంటది. అరే ఊలో ఊబర్ ఎందుకు, నీకు బైక్ ఉంది కదా తీసుకెళ్ళొచ్చు అంటే నా ఇష్టం నీకెందుకు అంటది. ఉల్టా మాట్లాడతాను. ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుని ఊర్ల దగ్గర అంటే వద్దు అంటది. తను ఎప్పుడైనా వదిలేసి సిటీలో ఉండి జాబ్ చేసుకుంటే. ఇప్పుడు తను జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ అన్నారు. ఇప్పుడు మీకు ఏమన్నా పిల్లలు ఇట్లా ఉంటారు? 2 పిల్లలు ఉన్నారు. పెళ్లి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 15 years. మరి ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్స్? ఇప్పుడు పిల్లలు కూడా పెద్దోళ్ళకి కావస్తున్నారు అన్న. మేము ఫస్ట్ లో పెళ్ళైనప్పుడు వాళ్ళ ఊర్లోనే ఉన్నా. తను అక్కడ ఏ పని చేయట్లేదు, ఏం చెందట్లే. పిల్లలు పుట్టారు, నేను ఏదో చదువుకున్నా. తను చదివినా సరే ఏ ఉద్యోగానికి వెళ్ళడంటే ఏం చేయడంట. వ్యవసాయం చేస్తాడంట. వ్యవసాయం చేస్తే నెల మనకి మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది అన్న? అందుకని హైదరాబాద్ వచ్చేసాము. తన ఇష్టపూర్వకంగానే వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు, నేను జాబ్ చేస్తున్నా. తను కూడా జాబ్ లో జాయిన్ అవ్వ అన్న. రోజు గొడవ పడతాను, ఉద్యోగం మానేసి ఏ కంపెనీలో చేస్తున్నావు ఏందని. తను ఉద్యోగం చేస్తాను, నేను బయట పోయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు తను చేయక నేను చేయకుండా ఇంట్లో కూర్చుంటే పిల్లలు బస్సు ఉండాల్సి వస్తుంది. దానికోసం నేను వెళ్తున్నా, బైకుల మీద పోతున్నా అంటున్నాడు. తను దింపమంటే దింపడు, బయటకు రమ్మంటే దేనికి రాడు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ అనే కంపెనీలో పోవడం మంది ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు బయట పోతున్నావు, నీతో పాటు యాంకర్స్ అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు మీరు బయట పోరా, పార్టీలు పోరా? అలా పోతుంటే తాగొస్తున్నావు లేదా తిరిగి వస్తున్నావు, మగాళ్ళు తిరుగుతున్నావు అని అంటున్నాడు. అలాంటప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటావు? తాగడంటే ఏడిపోతుంది కదా. పబ్కి వెళ్తుంది, క్లబ్లు అంటది, పబ్ అంటది. ఫుల్ రాత్రి 12 గంటలకు 1 గంటలకు ఇంటికి వస్తాను తాగి. ఏంది టైం అయింది నీకు, 6 గంటలకి కదా టైం అయిపోతుంది డ్యూటీ అంటే. నా ఇష్టం నీకెందుకు, నేను తింటా, నేను తాగుతా, నేను సంపాదించుకుంటున్నా.
అంటే మనం ఏం సంపాదించింది ఎక్కడ పోయిందన్నా, నేను పెట్టకపోతే ఎక్కడ పోయిందన్నా, నేను సంపాదించి పెట్టినా కదన్నా. ఇప్పుడు ఆమె జాబ్కి ఎక్కి మాట 2 years అయింది, పెళ్ళి ఏమో మ్యారేజ్ 10 years 15 years అయింది. 15 years నుంచి ఏంది ఆమె పైకి వచ్చింది అన్న, నేను చేయండి ఆమెకు బంగారం వేసుకుందా. సరే హైదరాబాద్ వచ్చిన కానీ ఏం చేస్తున్నాడు అడగన్న, నీ పక్కన ఉన్నాడు ఇప్పుడు ఖాళీగా ఉన్నా, కాదమ్మా జాబ్ చేస్తున్నా. ఇప్పుడు మీ హస్బెండే కదా అవును మెల్ల మంగళసూత్రం ఏది తీసేసాను పక్కన పెట్టా ఎందుకని అట్లా సాఫ్ట్వేర్ కంపెనీ ఊరికనే అన్న. తీసుకోరంట, కంపెనీకి వెళ్తా సాఫ్ట్వేర్ కంపెనీలో అవన్నీ తీసుకోరంట, మంగళసూత్రం ఇంకొకసారి తీసుకోరంట. వేసుకోరమ్మా? ఏ కంపెనీ అమ్మా మీరు? ఇప్పుడు నా కంపెనీతో నీకు పని ఏందన్నా? కాదమ్మా మీ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నా? అవునన్నా నా ఇష్టం నేను వేసుకోలేదు, అవునన్నా నా ఇష్టం నేను వేసుకోలేదు. సరే కంపెనీ ఉన్నాడు కదా మొగుడు ఉన్నాడు కదా చెప్పుకోనీకి ఉన్నాడు కదా, అదే బయటికి కంపెనీ వెళ్ళినప్పుడు వేసుకుంటున్నా కదా. ఏదైనా జాబ్ అంటారు కదా, ఏ జాబ్ ఏ ఈ కంపెనీ? ఎండ్ల కోసం వాటి కోసం వేసుకోవట్లేదు అన్న. మార్కెటింగ్ ఇన్ఛార్జ్ నేను ఎక్కడ చెప్తున్నా కదా కంపెనీలో అని చెప్పి. కంపెనీ పేరు చెప్పు. కంపెనీ పేరు చెప్పనా నేను సరే చెప్పాలి. సరే వద్దులే, మీ ఆ జాబ్ ఏదో చేస్తున్నావు కదా, చేసి మరి ఎందుకు నువ్వు ఇట్లా లేట్ నైట్ రావడం, పబ్బులు అట్లా రోజు వస్తున్నానంటనా? సాటర్డే సండే వస్తుంది అన్న. మరి ఒకసారి మధ్యలో ఏదో పార్టీ ఉంది, ఫ్రెండ్స్ ఇట్లా పార్టీ ఉందని పోతుంది. ఏ ఫ్రెండ్స్ అంటే చెప్పది, నా ఫ్రెండ్స్ తో నీకెందుకు, నీకేం పని, ఆడవాళ్ళ మధ్యలో నువ్వు ఎందుకు వస్తావు, నువ్వు రావద్దు అంటది. కానీ నీకు తాగుడు అలవాటు ఉందా? లేదన్న నాకు అసలు అలవాటు నీకు లేదు కదా? లేదు నాకు. ఇప్పుడు అమ్మాయి సాఫ్ట్వేరే కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఒక నమ్మకం మీద ఇన్ని రోజులు అయితే ఎట్లా అయితే చేస్తున్నావో అర్థమవుతుందా? ఇన్ని రోజులు అయితే ఎట్లా నమ్మకంతో సంసారం ఎట్లయితే చేస్తున్నావు అట్లా వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు నీకు ఎందుకు డౌట్ వచ్చింది? అంటే తన మిడ్ నైట్ రావడం, పిల్లలు కూడా ఏంటి చేయడం, మమ్మీ ఈ టైంకి వస్తుంది, ఈ టైంకి రాదు, ఇంకా కాదా Saturday, Sunday నాకు ఇంట్లో తెలవకడతా. ఉండదు ఇప్పుడు అంటది. మీ ఇద్దరు పెళ్ళై 10-15 సంవత్సరాలు అయింది, పిల్లలు, ఇప్పుడు నువ్వు అనుమానించడం ఏంది? అంటే ఆ? తన ఈ మధ్యలో తన బిహేవియర్ ఇట్లా మారిందన్న, తన ఈ మధ్యలో తన బిహేవియర్ ఇట్లా మారిందన్న. అంతకంటే బాగుండే, ఫస్ట్ టైం టు టైం వెళ్ళడం రావడము అట్లా ఉండే, కానీ ఇప్పుడు బిహేవియర్ మారిపోయింది మొత్తం. ఇప్పుడు తన నుంచి నీకు ఏం కావాలనుకుంటున్నావు? తను అవన్నీ వదిలేసి ఊరికి రావాలంటున్నాను, ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకొని బతుకుదాం అంటున్నాను. అమ్మ మీది ఇక్కడేనమ్మా, లోకలేనా? నాది లోకల్ అన్న. నేనైతే మాత్రం ఇప్పుడు ఊరికైతే పోలేను, ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు చూసుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి. 20 ఎకరాల పొలం ఉందన్న మాకు. కాదు బ్రదర్, ఇప్పుడు తన అనేది కూడా ఒక కరెక్టే కదా. ఇప్పుడు ఎందుకంటే పిల్లలు, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మీ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి స్కూల్లో చేసినప్పుడు సడన్ గా అన్ని బంద్ చేసుకొని పోవాలంటే కుదరదు కదా. నెల తిరిగే వరకు ఇక్కడ హైదరాబాద్ లో రెంట్లు కట్టలేక దూల తిరిగిపోతుందన్న మాకు. అక్కడ ఊళ్ళో సొంతం ఇల్లు ఉంది, ఆయన ఏమైనా కష్టపడి కడుతున్నాడు అంటారా? కట్టేది నేను. తన నేను కట్టిన ఇప్పుడు ఆ ఊరికైతే నేను పోను. మాటకు సమాధానం చెప్పు. ఇప్పుడు అతను ఏమంటుంది? నీకు సరే, ఇప్పుడు నువ్వు కట్టినా సరే కష్టం చేసి కడుతున్నావు కదా, నేను చేసినా కష్టం చేసి కట్టాలి కదా. అదేదో మనం ఊరికి వెళ్తే వ్యవసాయం చేసుకుని హ్యాపీగా ఉన్న రూమ్ లో హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం కదా. మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా, నీ బెడ్రూమ్ నువ్వు, మన బెడ్రూమ్ మనం ఉంటాం, పిల్లల బెడ్రూమ్ అంతా బాగుంది కదా, వదిలేసుకొని రావచ్చు కదా. నువ్వు నీకు రావడానికి ఇబ్బంది ఏంది నీకు? ఇక్కడ ఉంటేనే మీ అమ్మ నాన్న చక్కగా ఉండి అట్లా ఆడికి వచ్చినాక నన్ను మంచిగా చూపిస్తారా? అంటే అందరికి అమ్మని తల్లిదండ్రులు చూస్తున్న బాధ్యత నా తర్వాత ఆయన మీకు విషయం చెప్పనా, ఈయన ఇలాగే ఇక్కడ మాట్లాడతాడు. ఇక్కడ జరిగే ప్రతిదీ పోసి కూర్చున్నట్టు వాళ్ళ అమ్మాయిలకు ఫోన్లు చేసి చెప్తాడు. ఇక్కడ జరిగే ప్రతిదీ పోసి కూర్చున్నట్టు వాళ్ళ అమ్మాయిలకు ఫోన్లు చేసి చెప్తాడు. బ్రదర్, ఇంకొకటి మీకు చాలా మంది ఇది చేసే తప్పు ఏంటంటే, భార్య భర్తలు మీరు మాట్లాడుకుంది మీ అమ్మ నాన్నలకి, మీ చుట్టాలకి అన్ని దేనికి అవసరమా? అంటే ఇప్పుడు అంటారు కదా, ఏంద్రా నీ పిల్ల మీ సంసారం ఎట్లా అవును బ్రదర్, చెప్తాం కదా. వాళ్ళ పిల్లల సంసారం అంతా నీకు చెప్తురా? చెప్పాల్సింది చెప్తారు, చెప్పరు బ్రదర్, ఎవ్వరు చెప్పడు. ఒకరిని నాశనం చేయాలని 10 మంది రెడీగా ఉంటారు. నీ సంసారం గురించి అడిగినప్పుడు నువ్వు వాళ్ళ సంసారం గురించి అడుగుతలేవుగా. నీ భార్య ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు, ఎట్లా సంపాదించినా అన్నీ నీ లేదు కదా. పోతావు, మర్యాద తింటావు, వస్తావు. వాడికి ఆడంగం లెక్క మాటలు కావాలా ప్రతిదా పక్కన ఇంట్లో ఆడవాళ్ళతో. నువ్వు ఆమెతో పద్ధతిగా మాట్లాడుతున్నా కదా బ్రదర్, పద్ధతి ప్రేమతో మాట్లాడుతా నీకు గెలిపిస్తుంది తను. నేను ప్రేమతో మాట్లాడతాను, అసలు నాతో మాట్లాడదాన్ని నాకు ఫోన్ కూడా చేయదు. అవునన్నా పొద్దున ఆఫీస్ పోతాము, ఈవినింగ్ వస్తాం. ఈవినింగ్ వచ్చేసరికి బయట ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటాడు. భార్య కదా అని చెప్పి లోపలికి వచ్చి మాట్లాడడం కంటే ఏం ఉండదు. లోపలికి వచ్చిన కానీ ఏమంటాడు, అనుమానిస్తా ఉంటాడు. ఇప్పుడు నేను అన్న మాట కదా, తను ఏమన్నా బయటకు వచ్చిన కానీ అనుమానించడమే, బయటకు వచ్చిన కానీ అనుమానించడమే. అదే మాట్లాడతలేడు కూర్చోలేడు అంటే కదా. నేను సరే లోపలికి రావే, కూర్చోదాం, భోజనం రా, మాట్లాడదు మాట్లాడదాం అంటే నీతో నేను మాట్లాడేది, నేను టైర్డ్ అయిపోయినా, నేను తగాంచిపోయినా, పండుకోద్దాం, మళ్ళీ పొద్దుగలేదు. ఇది ఎక్కడ పిల్లలు మెలుగుగా ఉన్నప్పుడు మాట్లాడదాం రా అంటే ఎవరు వస్తారు? అలా చిన్నపిల్లల ఇప్పుడు బయట సమాజం చూస్తున్నాం ఎట్లా అవుతుంది ఏంటనేది. పిల్లల ముందర మాట్లాడుకొని ఉంటాయి, పిల్లల ముందర మాట్లాడుకునే ఉంటాయి. ఇప్పుడు భార్య భర్తలు అనేది మీ ఇద్దరు గురించి ఆయన ఖాళీగా ఉన్నా కానీ ఒకటే ఉంటది. నాకు అది కష్టం. ఏంటి చెప్పండి? నాకు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు అంటే ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఏంటిది అంటే ఇంకా సంవత్సరం ఇవన్నీ ఇంకేం చెప్పుకుంటాం బయటికి, సంవత్సరం గురించి ఏమంటే ఇట్లే మాట్లాడతాను నా బయట బంధుతో. అంటే ఇప్పుడు నాతో సంసారం చేయడానికి ఇష్టం లేనప్పుడు మళ్ళీ నాతో ఎందుకుంటున్నావు మరి? సంవత్సరం అంటే ఎప్పుడు నా పిల్లల తండ్రి కాబట్టి కావాలి కాబట్టి ఉంటున్నా నీతో, లేదా నేను ఎప్పుడో వదిలిపడేస్తాను, లేదా నేను ఎప్పుడో వదిలిపడేస్తాను.
ఇలా గాడికి పోతే అవసరం లేదు. బ్రో మీ ఇద్దరిది నాకైతే అర్థమైంది. మంది మాటలు వింటుర్రో లేకపోతే ఈమెకి ఇప్పుడు నువ్వు నచ్చలేదు లేకపోతే నీకు ఇక్కడ హైదరాబాద్ నచ్చకుండా నిద్ర పెట్టలేం కదా కాదమ్మా అంటే నచ్చకుండా నిద్ర పెట్టలేం కాదు. సారీ ఏంది ఏం లేదు కానీ సారీ ఇప్పుడు ఇద్దరు బిడ్డలు అనేది కాదు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేది బ్రో. ఇటు నచ్చలేదు అంటే ఈ రోజుల్లో అమ్మా ఇటునండి, ఈ రోజుల్లో చాలా మంది ఫ్యాషన్ అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు తాగుడు తిరుగుడు, మొగునికి ఇల్వియకపోడు ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మొగుడిని చంపుడు, ఇంకొంతోటి ఉండు, పిల్లల్ని చంపుడు, ఇదేం అట్లా అనుకుంటున్నావు ఏంది? ఏమండి నేను అడుగుతలేనండి, నేను చెప్తున్నా. నువ్వేమంటున్నావు? పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. సాటర్డే సండే వస్తే పబ్బు పోతుంది రాత్రి 2 గంటలు. మీరు ఒక్కలే చేస్తారండి అమ్మా. ఎవడైనా గుర్తుపెట్టుకో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మొగడైనా పిల్లమైనా. అర్థమవుతుందా? కాంపౌండ్ నీకు అర్థం పెట్టుకొని వచ్చి మళ్ళీ మొత్తుకుంటావు. 24 గంటలు సంవత్సరం చేసుకుంటా కూర్చుంటా. పోయి పని చేసుకోవాలి బాయ్ దగ్గర. ఇప్పుడు తనది ఏదో ఇక్కడ జాబ్ చేసుకుంటుంది అమ్మాయి, నువ్వు ఇంటికాడ పోయి పని చేసుకొని రా. పొద్దుగాల పో, మైబూర్నగర్కి బండి వేసుకొని పో, సాయంత్రం పని దాకా అయిపోయినాక రా. ఇంటికాడ కూర్చుంటే మరి అయ్యే వస్తాయి, డౌట్లు వస్తాయి, అనుమానాలు వస్తాయి. నీ పని నువ్వు చేసుకో. నీ పని నువ్వు చేసి తర్వాత నీ భార్యను అనుమానించు. అప్పుడు నీకు రాదు అనుమానం. ఎందుకు చెప్పనా? నువ్వు కష్టపడి వస్తాను నీకు సరిపోతుంది. ఆమె కష్టపడి వస్తానికి ఆమె సరిపోద్ది. వండుకొని తింటారు, రూమ్లో వంతారు. అట్లుంటది సంసారం. నువ్వు ఖాళీ ఉండి ఆమె పని చేస్తే ఇట్లా వస్తాయి, ఇలాంటి డౌట్లు వస్తాయి. పోతుందమ్మా ఎలాకేమన్నాను ఎక్కడ పోతాడు? 2 సంవత్సరాలు తింటున్నాడు అంతే, ఎక్కడికేం పోవట్లా. సరే బ్రదర్, ఇప్పుడు ఇంతసేపు ఏదైందో నాకు సంబంధం లేదు బ్రదర్. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో 15 మీరేం చిన్నపిల్లలు కాదు నేను చెప్పనీకి, ఓకేనా? మీకంటే చిన్నోనే, నేను పెద్దోని అయితే కాదు, ఓకేనా? ఇన్నిసార్లు చెప్పించుకోవద్దు ఒక మనిషితోటి. ఇప్పుడు నేనేం అనట్లే కదా. తను రమ్మంటే వెళ్తా, కానీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళ అయ్య అమ్మల మాటలు విని నన్ను తిట్టడాలు లేకపోతే నా పిల్లల్ని ఏమైనా అనడాలు అయితే మాత్రం నేను ఒప్పుకోను. ఇది ఒకటి బ్రదర్, తన ఆడేది మాత్రం కరెక్ట్, 100 to 200% కరెక్ట్. ఎందుకో చెప్పనా? నిన్ను నమ్ముకొని నీ లైఫ్లోకి వచ్చింది. మీ అమ్మ నాన్న కంటే నీ భార్యే ముఖ్యం, గుర్తుపెట్టుకో. చెప్పినాకేను అంటే మీ అమ్మ నాన్న ముఖ్యం కాదని కాదు, మీ అమ్మ నాన్న చూసుకోవాలి. సరే చూసుకోవాలి. మీరు అన్నదమ్ములు ఉండరా? అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెలు అందరు చూసుకుంటారు. అందరు చూసుకోవాలి కూడా. అమ్మ నాన్న చూసుకోవద్దని అంటలేను, కానీ భార్య పాపం ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన వాళ్ళ తర్వాత కూడా తనే కదా నీకు ఉండేది, జీవితాంతం తనే కదా తోడు ఉండేది. నువ్వు ఆయన చెప్తున్నావు అమ్మ మీ అమ్మ నాన్న పట్టించుకో, ఇలా అమ్మ నాన్న ఇట్లా పట్టించుకోవడానికి ఇట్లా ఏమన్నా అంటున్నావా? నేను అలా ఏమనట్లేదు. ఇంట్లో విషయాలు ఎందుకు బయట చెప్తున్నావు? ఎందుకు వాళ్ళు నన్ను అడుగుతున్నారు? అన్నం పెట్టది అన్నా, నీకు తెలియదు అన్నా. వాళ్ళ అమ్మ చేసేది నీకు తెలీదు, వాళ్ళ అమ్మ అయ్యాలు చేసేది నీకు తెలీదు. చెప్పమ్మా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చూస్తారు, ఒక్కొక్క కోడలు ఒక్కొక్కలా చూస్తుంది. నా పిల్లల్ని చూడదు, వాళ్ళ పిల్లల్ని చూస్తుంది, వేరే వాళ్ళ పిల్లల్ని. అలాంటప్పుడు నాకు కోపం రాదా, బాధ రాదా? అందుకని నేను చూడను, నేను మాట్లాడు. కోపం ఉంది వాళ్ళకి, అందుకని అర్థమైతే లేదు కోపం. ఇప్పుడు వీళ్ళు వచ్చి మీరు వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది హైదరాబాద్కి వచ్చి? 2 సంవత్సరాలు అవుతుంది. అంత ముందుకి 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇంటి దగ్గర ఏం బాగున్నాను అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రతి రోజు నీకు నా బాధ చెప్పుకోవడం. ఏ రోజు నువ్వు పట్టించుకున్నావు? నన్ను ఏ బాధమ్మా ఇప్పుడు పట్టించుకున్నావు? నువ్వు మీ అమ్మ నాన్న మాట్లాడే మాటలు గానీ, నీ అక్క చెల్లెలు మాట్లాడే మాటలు గానీ. ఆమె ఏడుస్తుంది బ్రదర్, ఆమె ఏడుస్తుంది బ్రదర్. ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు బ్రదర్? నిజంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఏ ఇంట్లో అయినా ఒక ఆడపిల్లని ఏడిపించిన అనుకో, నీ భార్య నువ్వు ఏడిపిస్తే నీ ఇల్లు ఎప్పటికీ ఎదగదు బ్రదర్. ఇంతసేపు సీరియస్గా మాట్లాడుతుంటే ఏమనుకున్నావు? అసలు ఎంత సెన్సిటివ్ ఏంటండి? సారీ అండి, ఏమనుకోకండి. ఏదో అంటారు కదా ఓడపని రాలితే పాప చూడు ఇంతసేపు నేను మాట్లాడతాము, మంచి బలంగానే ఉంది, సంవత్సరానికి చక్కదిద్దుతాను, ఇంత ఏడుస్తుందండి బ్రదర్. ఆడపిల్లని ఏడిపోయద్దు బ్రదర్, నిజంగా చెప్తున్నా. అక్కే కానీ చెల్లే కానీ బిడ్డే కానీ కోడలే కానీ ఎవరైనా ఆడపిల్లని ఏడిపిస్తే ఆ ఇల్లు ఎదగదు, ఎప్పుడు గొడవలే ఉంటాయి ఆ ఇంట్లో. నువ్వు నిమ్మలంగా ఇటు గుర్తుపెట్టుకో. అమ్మ ఎంత బాధ ఏడుస్తుంటుంది నిజంగా చెప్పు. సరే ఇంతసేపు మాట్లాడిందంటే నేను కూడా మాట్లాడినా, తను మాట్లాడింది. అంత స్ట్రాంగ్గా ఉన్నామే నువ్వు. మీ ఫ్యామిలీ లొల్లి వల్ల మీ అమ్మ తిట్టడో లేకపోతే మీ అక్క చెల్లెలు ఇలా కూడా వల్ల చూడు ఎందుకు ఏడుస్తుంది బ్రదర్?
ఇప్పుడు వాళ్ళ గురించి ఇట్లా బ్యాడ్గా అన్నారు అని కూడా చెప్పలే. వాళ్ళు ఇట్లా అంటారు, నేను అందుకని ఎవరు చెప్పుకోలేక నేను హైదరాబాద్ ఉంటున్నా 2 years నుంచి, ఎవరు చెప్పుకోలేక నేను హైదరాబాద్ ఉంటున్నా 2 years నుంచి. అర్థమవుతుందా? సరే ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు ఎట్లా ఎగ్జామ్స్ ఉంటాయి, సమ్మర్ వస్తుంది, అయిపోయినాక నిమ్మలంగా ఒక నిర్ణయం తీసుకుని నీ భార్యను నువ్వు మంచి చూసుకో బ్రో. ఎవ్వరు ఏమి ఉండదు బ్రో, ఇక్కడ ఎవ్వరు ఏం చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ భార్య కట్టురంటే 10 మంది వచ్చి 20 మంది వచ్చి పుల్లలు పెట్టినా కూడా ఏం కాదు. మంది మాటలు అసలు నమ్మొద్దు. మీ కష్టం ఏందో మీరు తినండి, మీ సంసారం మీరు చూసుకోండి. ఇప్పుడు తనకి ఇష్టం ఉంటేనేమో ఇక్కడ ఉండ్రి, ఇద్దరు కలిసి ఉండ్రి, లేదంటే ఊరికి వెళ్తుంటే ఊరికి వెళ్ళండి. ఇప్పుడు నీకు ఎట్లా అమ్మా ఇక్కడ ఉండాలనుకుందా, ఊరికి వెళ్తావా? వెళ్తానండి, తను మారమని చెప్పండి. ఇప్పుడు చూసినావుగా నీ భార్య నీతోటే వస్తా అంటుంది. అంత తెలివిచ్చినప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినాక కూడా తన మీద ఒక మాట పని, తను చూస్తలేదు అంటే ఎందుకు చూస్తలేదు? నా పిల్లల్ని చూసుకుంటలేరు, నన్ను చూస్తలేరు, ఎంతసేపటి నన్ను దూరం పెట్టినట్టు చూస్తే నేను ఎట్లా చూస్తానని అంటుంది. రేపన్నాడు వాళ్ళకు కూడా అవసరమే కదా, కోడలతో పని చేయించుకుంటారు కదా బ్రదర్. రేపన్నాడు ముసలోళ్ళు నేను కూడా మారుతా, తను కూడా మారమని చెప్పండి. వాళ్ళు మంచి అరే మళ్ళీ తను అంత క్లియర్ చెప్పుకుంటే బాధపడుతుంటే తను మారదు, నేను మారదు అంటే తను మారిపోతే నువ్వు మారవా? నేను మారుతా, నేను అది నీ ఫస్ట్ నీ ఫ్యామిలీని నీ భార్యని మంచిగా చూసుకో. సరే ఇట్రా అమ్మా, ఇట్రా ఇట్రా. మంచి ఇంత మంచి ఊరు దేనికి బ్రదర్? నాకు ఫోన్ చేసినప్పుడు నాకు అర్థం కాలేదు, నువ్వు ఫోన్ చేసినప్పుడు. సరే ఏదో ఒకటి రానిలే, మాట్లాడదాం. ఏందా తను అంత బాధ ఉంది. ఇప్పుడు తీసుకొని వెళ్ళి నిమ్మలంగా. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాయమ్మా స్కూల్స్ పిల్లలకి? ఈ మంత్ ఎండింగ్ వరకు ఉన్నాయా బ్రదర్? నిమ్మలంగా ఎగ్జామ్స్ అయిపోయినాక నిమ్మలంగా ఇంటికి వెళ్ళి ఒకసారి నిర్ణయం తీసుకొని వెళ్ళండి, ఓకేనా? తొందరపడకు, తను ఏడిపియకు. ఏమన్నా ఉంటే చెప్పమ్మా, నేను వచ్చి మాట్లాడతా. మీ అత్త మామలతో కూడా మాట్లాడతా. వెళ్ళండి. మహబూబ్ నగర్ మీది? ఎక్కడ మహబూబ్ నగర్లా? సరే వెళ్ళండి. సరేనమ్మా, ఏమైనా ఉంటే ఫోన్ చేయరు. వెళ్ళండి. ఓకే బ్రదర్, వెళ్ళండి.